హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు రవ్వ దోశ చేస్తున్నాను. హాఫ్ గ్లాస్ రవ్వ, కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను. దాంట్లో తిరగమాత పెట్టాను. బాణలు పెట్టుకొని కొంచెం ఆయిలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి తిరగమాత పెట్టేసుకుని కరివేపాకు కూడా వేసేసాను. తిరగమాత పెట్టి దీంట్లో వేసేసాను. రవ్వ బియ్యం పిండి వేసి ముందే ఒక 10 నిమిషాల ముందు కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ వేసేసుకొని తర్వాత దోశ పోసుకుంటే రవ్వ దోశ రెడీ. చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చిందో రవ్వ దోశ. ఇట్లాగే పోసేసి వదిలేయాలండి. మళ్ళీ దాన్ని ఇలా రుద్దకూడదు, పలచగా ఉంటుంది కదా పిండి. చూడండి దోశ ఎలాగొచ్చిందో. చూడండి, కావాలంటే సన్నగా పచ్చిమిరకాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. మేము ఓన్లీ పచ్చిమిర్చినే వేసుకున్నాము, ఆనియన్స్ వేయలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. రవ్వ దోశ రెడీ.